ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ జవహర్ రెడ్డి విశాఖ వేదికగా భారీ భూకుంభకోణానికి పాల్పడ్డారని, అందుకే ఆయన గతంలో సీఎస్తో పాటుగా రిజిస్ట్రేషన్ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్నాడు అంటూ ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా జవహర్ రెడ్డి విశాఖ వేదికగా భారీ కుంభకోణానికి పాల్పడ్డా, అందుకే రిజిస్ట్రేషన్ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్నాడా అనే అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ జవహర్ రెడ్డి విశాఖ వేదికగా భారీ కుంభకోణానికి, అది కూడా భూకుంభకోణానికి పాల్పడ్డారని, భూకుంభకోణానికి పాల్పడడం కోసమే ఆయన సీఎస్ పదవితో పాటుగా రిజిస్ట్రేషన్ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద బలంగా వినపడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారో ఆయన వ్యవహార శైలి మారిపోయింది. అంతకుముందు ఆయన మీద అంత ఆరోపణలు ఏమీ లేవు. ఫస్ట్ ఆయన చాలా మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే టీటీడీకి వచ్చాక ఆయన మీద ఆరోపణలు వచ్చాయి అంటారు. కాకపోతే అంతకుముందు ఆయన మీద మంచి పేరు ఉండటంతో ఆయనకి ఇంకా పెద్ద పట్టించుకోలేదు అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చాక ఈయన మీద చాలా ఆరోపణలు వచ్చాయండి, మామూలుగా కాదు. ఇంకో విషయం ఏమైందంటే ఈయన మీద మూర్తి యాదవ్, ఆయన ఎవరు జనసేన అతను ఎవరు కార్పొరేటర్ మూర్తి యాదవ్, అయితే ఆయన ముందే ఆరోపణలు చేశారు. ఈయన 800 ఎకరాల అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేశాడు బినామీ పేర్ల మీద, ఈయన కుంభకోణం చేశారు అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు. ఈయన ఆధారాలు ఉన్నాయన్నప్పుడు ఈయన ఒక్కసారి కూడా ప్రెస్ ముందుకు వచ్చి నేను చేయలేదని కానీ చేశానని కానీ చెప్పలేదు. మనం అది కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ దీని మీద ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈయన మాజీ అయిపోయాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలుద్దామని అనుకున్నాడు, కలిశాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద పట్టించుకోవాలా. ఇప్పుడు ఇన్ని తప్పులు చేసిన వ్యక్తి మళ్ళీ కొనసాగాలని ఎలా అనుకుంటారండి అసలు ఆ పదవిలో? ఇంత ధైర్యం కదా వీళ్ళకి. ఇట్లా ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రభుత్వాలకు అర్థమవుతాయి కదా, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలుస్తాయి కదా మీరేం చేశారు ఏం చేయలేదు అని. అందులో అసలు మనకి ఎంత గుర్తుంది, 2 నెలల పాటు అవ్వాతాతలకి పెన్షన్ విషయంలో ఎండలో వాళ్ళని నిల్చోబెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డికి మంచి చేయటానికి. ఈవెన్ అంతకుముందు మనకు గుర్తుంది, మొన్న కూడా ఎలక్షన్స్ ముందు 4వ తారీఖు ముందు శనివారం నాడు శుక్రవారం వాళ్ళకి డబ్బులు వేయడానికి కూడా ప్రయత్నించాడు కదా, ఎవరికి స్కీములు పెట్టి, అది ఒప్పుకోలేదు కోర్టు. నేను అనేది ఏంటంటే నువ్వు ఒక ప్రభుత్వం మీద నీకు అభిమానం ఉంటే ఉండని, నీ పొజిషన్ మర్చిపోకు. ఈరోజు రిటైర్ అయ్యే ముందు నువ్వేం బాగుకుని వెళ్తున్నావు? ఒక చెడ్డ పేరుతో ఇంటికి వెళ్తున్నావు అంటే ఆస్తులు సంపాదిస్తే సరిపోతుంది అక్రమంగా? ఇవేం అవసరం లేదు, పేరు అవసరం లేదా మనిషికి? ఒక నీతి నిజాయితీ అక్కర్లేదా? ఆయన చూస్తే ఆశ్చర్యంగా ఉందండి. ఒక సీఎస్ హోదాలోకి వెళ్ళి నువ్వు అసలు నిజంగా సీఎస్గా కూడా ఆయన పనికిరాడు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చింది కాబట్టి, రెడ్డి అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి తీసుకున్నాడు ఆయన, అంటే తనకంటే సీనియర్స్ని కాదని. కాబట్టి నువ్వు ఎలా చేయాలి అసలు? 800 ఎకరాల కుంభకోణం ఏంటండి అది? జీవో 596 తీసుకొచ్చి అసైన్డ్ భూములనేమో ఇది చేసి ఈయన కరెక్ట్గా ఒక 3-4 నెలల క్రితమే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా రెవెన్యూ నుంచి తీసుకున్నాడు. అంటే సీఎస్ బాధ్యతలే కాకుండా నీకు సీఎస్ బాధ్యతలే చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటిది ఎలా తీసుకున్నావు అంటే నువ్వు ఆలోచించుకుని దూరదృష్టితో మళ్ళీ నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చేస్తుంది, 3 నెలల్లో మనం అన్ని భూములు రాయించేసుకుందామని చెప్తావా? మూర్తి యాదవ్ 3 పేర్లు కూడా ఇచ్చాడు, అందులో ఈయన కుటుంబ సభ్యుడి పేరు కూడా ఉందిట. నేను అనేది ఏంటంటే మీరు మీ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించండి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లా చేయటం కాదు. ఈ యాక్చువల్గా మీరు చూసినట్టయితే గతంలో ఎవరికి కూడా ఇట్లాంటి చెడ్డ పేర్లు వచ్చింది మనం చూడలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాకే వాళ్ళు ఏంటి అనేది మర్చిపోయారు ప్రతి ఒక్కళ్ళు. ఈవెన్ మంత్రులు కూడా ఈరోజు అనుభవిస్తున్నారు కదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ ఈరోజు మాజీ మంత్రులందరూ ఏడుస్తున్నారా లేదా? ఇవన్నీ మేము అన్యాయం అయిపోయాము, మాకు తెలియలేదు ఇట్లా జరిగింది అని అంటే అప్పుడు ఒళ్ళుపై తెలియకుండా వాళ్ళు నోర్లు పడేసుకుని ప్రజలు నోరు మూసుకుని ఓట్లు వేస్తారు అనుకున్నారు. ప్రజలు నిశ్శబ్దంగా ఓటేశారు. ఆ నిశ్శబ్ద ఓటు ఎవరికి వెళ్ళిందో వాళ్ళకి అర్థం కాల. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అయ్యిందనుకోండి. నేను అనేది సిఎస్ జవహర్ లాంటి వాళ్ళు ఆలోచించుకోవాలండి ఇలాంటి అక్రమాలు చేసేటప్పుడు. నువ్వు చేయకపోతే చేయలేదని చెప్పు, దమ్ముంటే
చేశాను ఒప్పుకో, ఏదీ లేకుండా మళ్ళీ నిన్న వెళ్ళి మళ్ళీ సీఎస్గా నేను మళ్ళీ కొనసాగుతానని అనుకోవటం అనేది చాలా చిత్రంగా ఉంది మనకైతే. అంటే ఆయన పదవీ కాలం అసలు ఈ నెల చివరికి అయిపోతుంది కదా, మరి ఆయన కొనసాగుతారని ఎలా అనుకున్నారు? అలా కాదండి, మామూలుగా అయితే కొనసాగుతారు. ఇప్పుడు ఆయన పదవీ కాలం నెలాఖరు వరకు ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 9న కాకపోతే 12న కదా పదవీ స్వీకారం చేస్తామన్నారు. సో నెలాఖరు వరకు ఆయన మామూలుగా మంచిగా ఉండుంటే కొనసాగేదానికి అవకాశం ఉంది. ఆయన లీవ్ కోరినట్టున్నారు. లీవ్ ఇప్పుడు కోరాడు. ఆయన వెళ్ళింది నిన్న పర్పస్ వేరు. వెళ్ళాక ఆయన ముభావంగా ఉన్నాక మిగతా వాళ్ళు చెప్పారు నువ్వు లీవ్లో వెళ్ళు నాయన అంటే ఇప్పుడు వారం రోజులు లీవ్ పెట్టాడు ఆయన. ఈ నెలాఖరికి రిటైర్ అయిపోతాడు ఆయన. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి కొత్త సీఎస్గా నీరవ్ కుమార్ ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు జవహర్ రెడ్డి గారి పోస్టింగ్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన్ని పదవి బాధ్యతల నుంచి పక్కకు పెట్టేశారుగా, వచ్చేసింది, అది కూడా జీవో వచ్చింది. ఆయన్ని తీసేశారు, సీఎస్గా తీసేశాక ఆయన పోస్టింగ్ అయిపోయింది. అయ్యాకే ఈయనకి ఇచ్చారు నీరబ్ కుమార్ ప్రసాద్. కాబట్టి నీరబ్ కుమార్ శాఖలకి వేసే అవకాశం ఉంది. ఆయన ఇంకేమి ఇవ్వరండి పోస్టింగ్ మనకి తెలిసి. సాధారణంగా పరిపాలన ఉంచేస్తారో లేకపోతే ఇది మెయిన్ దీనికి వెళ్ళమంటారు మనకు తెలీదు. నాకు తెలిసి ఇంకా పోస్టింగ్లే ఉండవు. ఇంకా హార్డ్లీ అంతా ఇవాళ అప్పుడే 6వ తారీఖు, ఇంకో 23 రోజులు. ఇంతకీ భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన సిఎస్ జవహర్ రెడ్డి నిజంగా కుంభకోణానికి పాల్పడ్డారా? అందుకే ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాని గురించినటువంటి సమాచారాన్ని బయటికి చెప్పలేకపోతున్నారా అంటే ఏం చెప్తారు? మీరు చూసారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రులు కావచ్చు, ఇలాంటి అంటే పదవిలో ఉండే పెద్దలు కావచ్చు, తప్పులు చేస్తే వాళ్ళు బయటికి రావట్లేదండి. వాళ్ళు ఎదరవాళ్ళని తిట్టడానికో లేకపోతే ఏదన్నా పనికిమాలిన విషయాలు మాట్లాడటానికో ప్రెస్ ముందుకు వస్తారు. జవహర్ రెడ్డి అయితే రాలేదు, రారు కూడా. ఇప్పుడు ఈ 23 రోజులు అయిపోతే మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీని మీద మూర్తి యాదవ్ చెప్పిన దాని మీద ఒకవేళ నిజంగా చర్యలు తీసుకుంటే ఈయన జైలుకి వెళ్తారా మనకు తెలీదు. ఏది ఏమైనా జవహర్ రెడ్డి లాస్ట్ మినిట్లో చెడ్డ పనులు చేసుకున్నాడు. కామ్గా ఉండుంటే ఆయన నెలాఖరు వరకు చక్కగా పదవిలో ఉండేవారు, మర్యాదగా ఒక మంచి పేరుతోటి ఇంటికి వెళ్ళి ఉండేవాడు ఆయన. ఇప్పుడు పదవి పోయింది, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఈసారి తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా స్పేర్ చేయనని చెప్పింది తప్పులు చేసిన వాళ్ళని. డైరెక్ట్గా వాళ్ళు చేయక్కర్లే, కోర్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాయి. కాబట్టి కోర్టు పరిధిలోకి వెళ్తాయి ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు, మీరు గతంలో లాగా నేను ఉండను, నన్ను అందరూ తిడుతున్నారు, మీరు మారటం లేదని. కాబట్టి నేను ఎవరిని అంటే బ్యూరోక్రాట్స్ని విశ్వసించను అన్నాడు ఆయన. ఆయన గతంలో చేసిన తప్పిదం అది. ఎప్పుడంటే 2004కు ముందు ఆయన ఆ టర్మ్లో బ్యూరోక్రాట్స్ని నమ్ముకున్నారు ఆయన. దానివల్ల నష్టపోయి పదవిలోకి రాలేదు 2004 to 2009. కాబట్టి ఆ తప్పిదం ఇప్పుడు చేయనని చెప్పాడు ఆయన. కాబట్టి ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. అంటే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అది ఎవరిని కూడా స్పేర్ చేయరు. సర్లే ఏదో తప్పు చేశారని వదిలే ప్రసక్తి లేదు. అందులో 800 ఎకరాలు గిరిజన భూములు ఆయన అలా తీసుకున్నాడంటే సిగ్గుపడాలి. ఏం చేసుకుంటాడు ఆయన? 800 ఎకరాలా? ఎవరికి అది? బినామీలు ఎంతమంది? అందులో ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉందా చూడాలి మనం. ఇప్పుడు బొత్స కుటుంబం ఎలాగండి దోచుకుంది? వైజాగ్ మొత్తం, శ్రీకాకుళం, విజయనగరం మొత్తం, పార్వతీపురం అన్నీ దోచేసుకుంది కదా. అందుకే ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ నలుగురికి కూడా బుద్ధి చెప్పారు. ఒక్కళ్ళు కూడా నెగ్గలేదు నాకు తెలిసి. కాబట్టి జవహర్ రెడ్డి గారు అనవసరంగా చేసుకున్నారండి చివరి దశలో. దానికి ఆయన ప్రతిఫలం ఆయనకి ప్రభుత్వమే ఇస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.